అభివృద్ధి చెందిన దేశాలేవి ఎన్నికల్లో ఈవీఎంలను వాడడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమేనని, అందుకే ఎన్నికలు జరిగినప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్నిటికంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈవీఎంలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తాను నేను. ఎప్పుడు కూడా నేను నాకంటే ముందు పోయాడు ఎవడు లేడు ఎలక్ట్రానిక్ దీంట్లో కంప్యూటరైజేషన్లో. ఇప్పుడు కూడా చెప్తున్నా, కంప్యూటరైజేషన్లో ఈ దేశంలో 85 నుంచి పార్టీ అన్ని కూడా కంప్యూటరైజ్ చేయడం. అదే మాదిరిగా ప్రీ 1994 నుంచి, అంటే 1994 అర్లీ 1994 నుంచి టెక్నాలజీని పెద్ద ఎత్తున ఈ దేశంలో చేశారు. నిన్న కూడా టెక్నాలజీ మనకు ఉపయోగపడింది. సింగపూర్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈవీఎంలు అనేటివి ఒక మెషిన్కో, ఒక కంప్యూటర్ ఆపరేటర్కో దేశ భవిష్యత్తు మేము అప్పచెప్పం. ఎప్పుడైనా మ్యానిపులేట్ జరిగే ఆడ కూడా టెక్నాలజీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకున్నారు. అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ వన్ యాంగిల్, బట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, ట్రాన్స్పరెంట్గా చేయడం ఇంకొక యాంగిల్. నేను ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిన దేశాల్లో కూడా ఈవీఎంలు లేదు. నేను ఈరోజు పోరాడడం లేదు, చాలా రోజుల నుంచి పోరాడుతున్నా. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైనా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంకా అర్ధరాత్రి ఏదైనా జరగచ్చు, తెల్లవారుజామున ఏమైనా జరగచ్చు, ఏమైనా చేసే సమర్థులు వీళ్ళు, ఇదే పని. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఇవన్నీ కూడా ఎవరికైనా వీళ్ళే పోరాడారు. తమాషా, వీళ్ళు అధికారం లేనప్పుడు దాని మీద పోరాడారు. సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. నేను ఆ రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను. దాని పర్యవసానం వీవీప్యాట్లు వచ్చాయి. ఆ రోజు ఈ రోజు నేను అధికారంలో వదిలిపెట్టడం లేదు. ఎప్పుడు కన్సిస్టెంట్గానే పోరాడుతున్నాం. ఇది వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా ఈ దేశం అంతా కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపిస్తారన్న భయంతో జగన్ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పైగా తెలంగాణ సీఎం కేసీఆర్ సహాయంతో హోదా సాధిస్తానంటున్నారని విమర్శించారు. హోదా ఎప్పుడిస్తారో 3 మోదీలు చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. మనం మాట్లాడుతుంటే మీరు చూశారు లాస్ట్ మీటింగ్లో ప్రత్యేక హోదా మాట్లాడాల. ప్రత్యేక హోదా ఇప్పుడు వెనక్కి ఎందుకంటే ఈయన ప్రత్యేక హోదా అంటే నరేంద్ర మోడీ కోపం వస్తుంది. అక్కడి నుంచి సిబిఐ కత్తి మెడ మీద ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు తప్పించుకోవాలని ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అదే సమయంలో టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని ప్రత్యేక హోదా సాధిస్తారంట. ఇది అనదర్ బిగ్గెస్ట్. ఇది 3వ మోడీ ఆయన కూడా చెప్పాలి. ఢిల్లీలో ఉండే మోడీ కూడా, 2 మోడీలు 3వ మోడీ, 3 కలిసి చెప్పాలి ఎప్పుడు ఇస్తారని. నేను అందుకే అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. రాజకీయాలు చేయడం కాదు, పరిపాలన అనుభవం లేని వాళ్ళు కూడా ఒట్టొట్టి హామీలు ఇచ్చి ప్రజలను మోగిపెట్టాలని. ఏదో వాళ్ళు చెప్పి, ఈరోజు పేపర్లో మీరు చూసుంటారు, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను పెన్షన్ ఇచ్చానని పెద్ద ఆర్టికల్ రాసుకున్నారు. వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ దెబ్బతో భయపడిపోయి పెన్షన్ ఇచ్చారని. మీరు ఇచ్చింది ముష్టి 2000 రూపాయలు. ఆ రోజు ముష్టేసి వేశారు. అది 10 ఏళ్ళు చెప్పుకున్నారు. 200 ఇచ్చి 10 ఏళ్ళు చెప్పుకున్నారు. ఈరోజు నేను 10 టైమ్స్ పెంచాను, 10 రెట్లు పెంచాను. దట్ ఈస్ మై కమిట్మెంట్ టు ది సొసైటీ. అదే నా కమిట్మెంట్ పేదవాళ్ళ పైన. ఎందుకు చేయలేదు మీరు? అదే మరిగా ఆ రోజు రైతులకి రుణ విముక్తి సాధ్యం కాదన్నారు మీరు, నేను ఇచ్చాను. దట్ ఈస్ మై కమిట్మెంట్. డాక్రా సంఘాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు మీరు, నేను పట్టించుకున్నా. అది నా మానస పత్రిక, నేనే పెట్టాను ఆ సంఘాలని, అందుకే ఇచ్చాను. ఇలాంటివన్నీ ఉంటే వీళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో అంటే బడ్జెట్ అంటే తెలియదు, ఓట్ ఆన్ అకౌంట్ అంటే తెలియదు, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ ఎట్లా ఆదాయం వస్తుంది, జిఎస్టిపి లేకుంటే ఇంకోటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమీ తెలియని వాళ్ళు. ఈరోజు నరేంద్ర మోడీ ఇట్లనే కమ్యూనికేషన్ చేశాడు. ఏమైంది? చతికిలు పడ్డాం. దేశాన్ని అగమ్య గోచరంలో పెట్టి అడిగిన వాళ్ళపైన దాడులు చేస్తున్నారు.